నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమైనో యాసిడ్స్ యొక్క క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. నేను ఆల్రెడీ అమైనో యాసిడ్స్ బేసిక్స్ మీద ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో వస్తుంది, అలాగే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. అమైనో యాసిడ్స్ క్లాసిఫికేషన్ అనేది 5 రకాలుగా ఉంటుంది. అవి ఏంటంటే, నెంబర్ 1 అమైనో యాసిడ్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ స్ట్రక్చర్. నెంబర్ 2 classification based on their chemical nature. Number 3 amino acids classification based on their polarity. Number 4 amino acids classification based on nutrition. Number 5 amino acids classification based on their metabolic fate. ఈ 5 మెయిన్ క్లాసిఫికేషన్. అలాగే వీటిలో సబ్ క్లాసిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అమైనో యాసిడ్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ దేర్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఇందులో అమైనో యాసిడ్స్లో ఉండే ఆర్ గ్రూప్, సైడ్ చైన్ గ్రూప్ ఆధారంగా ఈ అమైనో యాసిడ్స్ని మనం ఈ క్రింది విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనేది చేయవచ్చు. అదేంటంటే, ఏ వచ్చేసి అమైనో యాసిడ్స్ విత్ ఎలిఫాటిక్ సైడ్ చైన్ గ్రూప్. ఇందులో మెయిన్గా సింపుల్ అమైనో యాసిడ్స్ అయిన గ్లైసిన్, అలనైన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ అనేవి ఉంటాయి. ఇందులో ల్యూసిన్, ఐసోల్యూసిన్లో బ్రాంచ్డ్ ఎలిఫాటిక్ సైడ్ చైన్స్ ఉంటాయి. అలాగే గ్లైసిన్లోనేమో సింపుల్ హైడ్రోజన్ అనేది ఉంటుంది. అలాగే అలనైన్లో మిథైల్ గ్రూప్ అనేది ఉంటుంది. బి హైడ్రాక్సిల్ కంటైన్ అమైనో యాసిడ్స్. ఇందులో హైడ్రాక్సిల్ గ్రూప్ అయిన OH అనేది ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ సెరైన్, థ్రియోనైన్, థైరోసిన్. అయితే ఇందులో థైరోసిన్లో ఆరోమాటిక్ ఫంక్షనల్ గ్రూప్ అయిన ఫినైల్ గ్రూప్ ఉండడం వల్ల దీన్ని ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. సి సల్ఫర్ కంటైన్ అమైనో యాసిడ్స్. ఇందులో సల్ఫర్ గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్గా సిస్టైన్, మిథియోనైన్, అలాగే సిస్టైన్ అనేవి ఉంటాయి. ఇందులో సిస్టైన్లోనేమో సల్ఫా హైడ్రైల్ గ్రూప్ అంటే SH అనేది ఉంటుంది. అలాగే మిథియోనైన్లో థయో ఈథర్ గ్రూప్ అంటే S అనేది SCH3 గ్రూప్ అనేది ఉంటుంది. సిస్టైన్లో డైసల్ఫైడ్ గ్రూప్ అనేది ఉంటుంది. డి ఆరోమాటిక్ కంటైన్ అమైనో యాసిడ్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఫినైల్ అలనైన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్. ఫినైల్ అలనైన్ అలాగే థైరోసిన్లో ఫినైల్ గ్రూపు, ట్రిప్టోఫాన్లోనేమో ఇండోల్ గ్రూప్ అనేది ఉంటుంది. ఈ హెటిరోసైక్లిక్ కంటైన్ అమైనో యాసిడ్స్. వీటికి ఎగ్జాంపుల్స్ హిస్టిడిన్, ట్రిప్టోఫాన్, ప్రోలిన్. ఎఫ్ ఇమైనో యాసిడ్స్. వీటిలో ఇమైన్ గ్రూప్ అయిన డబుల్ బాండ్ NH అనేది ఉంటుంది. కాబట్టి వీటిని అమైనో యాసిడ్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ప్రోలిన్. ఈ ప్రోలిన్లో పైరోలిడిన్ గ్రూపు అలాగే ఇమైన్ గ్రూప్ ఉండడం వల్ల ఇది హెటెరోసైక్లిక్ కిందికి అలాగే అమైనో యాసిడ్స్ కిందికి వస్తుంది. జి అమైడ్స్ కంటైన్ అమైనో యాసిడ్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఆస్పార్జైన్ అండ్ గ్లూటమైన్. నెంబర్ 2 అమైనో యాసిడ్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ దేర్ కెమికల్ నేచర్. ఇందులో మెయిన్గా అసిడిక్ అమైనో యాసిడ్స్ అలాగే బేసిక్ అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. అసిడిక్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్గా ఆస్పార్టిక్ యాసిడ్ అలాగే గ్లూటమిక్ యాసిడ్. వీటిలో 2 కార్బాక్సిలిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండడం వల్ల వీటిని డైకార్బాక్సిల్ మోనో అమైనో యాసిడ్స్ అని కూడా అంటాం. బేసిక్ అమైనో యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్గా లైసిన్, ఆర్జినైన్, హిస్టిడిన్. ఇందులో 2 అమైన్ గ్రూప్స్ ఉండడం వల్ల వీటిని డై అమైనో మోనో కార్బాక్సిలిక్ అమైనో యాసిడ్స్ అని కూడా అంటాం. నెంబర్ 3 అమైనో యాసిడ్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ దేర్ పోలారిటీ. ఇందులో అమైనో యాసిడ్స్లో ఉండే సైడ్ చైన్ మీద ఉండే ఛార్జ్ ఆధారంగా వీటిని క్లాసిఫికేషన్ చేస్తారు, అంతేగాని దాని మెయిన్ స్ట్రక్చర్ని బట్టి కాదు. ఇందులో సబ్ క్లాసిఫికేషన్ కనుక చూసినట్లయితే, ఏ non-polar amino acids, B polar amino acids with no charge on the R group, C polar amino acids with positive charge on the R group, D polar amino acids with negative charge on the R group. A non-polar amino acids. ఇందులో అమైన్ గ్రూప్స్ అలాగే కార్బాక్సిల్ గ్రూప్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, కాబట్టి ఇవి న్యూట్రల్. అలాగే వీటిలో R గ్రూప్ మీద ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, కాబట్టి ఇవి హైడ్రోఫోబిక్. అలాగే ఇవి ప్రోటీన్ స్ట్రక్చర్ని ఫామ్ చేయడానికి కావాల్సిన హైడ్రోజన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేయవు. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే
అలనైన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, వాలిన్, మిథియోనైన్, ఫినైల్ అలనిన్, ట్రిప్టోఫాన్, అలాగే ప్రోలిన్. బి పోలార్ అమైనో యాసిడ్స్ విత్ నో చార్జ్ ఆన్ ద ఆర్ గ్రూప్. ఇందులో ఆర్ గ్రూప్ మీద ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, కాకపోతే ఇందులో సల్ఫాహైడ్రల్, అమైడ్ గ్రూప్స్ లాంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఉండడం వల్ల ఇవి హైడ్రోజన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే గ్లైసిన్, సెరైన్, థ్రియోనైన్, సిస్టీన్, గ్లూటామైన్, ఆస్పార్జైన్, థైరోసిన్. సి పోలార్ అమైనో యాసిడ్స్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఆన్ ద ఆర్ గ్రూప్. వీటిలో సైడ్ చైన్లో ఎక్కువ అమైన్ గ్రూప్స్ ఉండడం వల్ల ఈ అమైనో యాసిడ్స్కి పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే లైసిన్, ఆర్జినైన్, హిస్టిడిన్. డి పోలార్ అమైనో యాసిడ్స్ విత్ నెగిటివ్ ఛార్జ్. ఇందులో ఎక్కువ కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉండడం వల్ల వీటి ఆర్ గ్రూప్లో వీటి సైడ్ చైన్లో నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటమిక్ యాసిడ్స్. ఇందులో కనుక సబ్ క్లాసిఫికేషన్స్ చూసినట్లయితే ఏ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, బి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, సి కండిషనల్లీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఏ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ అనేవి బాడీలో ఉత్పత్తి కావు, కాబట్టి వీటిని మనం డైట్ ద్వారా అందించవలసి ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, లైసిన్, మిథియోనైన్, థ్రియోనైన్, ఫినైల్ అలనిన్, ట్రిప్టోఫాన్. ఈ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ని మనం ఇండిస్పెన్సిబుల్ అమైనో యాసిడ్స్ అని కూడా అంటారు. బి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇవి మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి, కాబట్టి వీటిని ఫుడ్ ద్వారా అందించవలసిన అవసరం లేదు. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే గ్లైసిన్, అలనైన్, సెరైన్, సిస్టీన్, ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటామైన్, ఆస్పార్జైన్, గ్లూటమిక్ యాసిడ్, ప్రోలిన్. సి కండిషనల్లీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఈ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ మనం కొన్ని కేసెస్లో మాత్రం ఖచ్చితంగా అందించవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జినైన్, హిస్టిడిన్. ఈ రెండు అమైనో యాసిడ్స్ అనేవి గ్రోత్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్, అంటే పెరుగుదలకు తోడ్పడతాయి. కాకపోతే ఈ రెండు అమైనో యాసిడ్స్ చిన్నపిల్లల్లో సింథసైజ్ కావు, కాబట్టి వీటిని చిన్నపిల్లలకు డైట్ ద్వారా అందించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ రెండు అమైనో యాసిడ్స్ అడల్ట్స్లో సింథసైజ్ అవుతాయి, కాబట్టి ఈ రెండింటిని కండిషనల్లీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. అమైనో యాసిడ్స్ గ్లూకోజ్ని అలాగే ఫ్యాట్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతాయి. దీని ఆధారంగా అమైనో యాసిడ్స్ని గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్ అలాగే కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ అని సబ్ క్లాసిఫికేషన్ అనేది చేశారు. ఇందులో గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్ గ్లూకోజ్ని సింథసైజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే అలనైన్, ఆస్పార్టేట్, గ్లైసిన్, మిథియోనైన్. కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ ఇవి ఫ్యాట్ని కొలెస్ట్రాల్ సింథసైజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి, కాబట్టి వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ల్యూసిన్ అండ్ లైసిన్. అలాగే ఐసోల్యూసిన్, థైరోసిన్, ఫినైల్ అలనిన్, ట్రిప్టోఫాన్. ఈ అమైనో యాసిడ్స్ అటు గ్లూకోజ్ని అలాగే ఇటు ఫ్యాట్ని సింథసైజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి, కాబట్టి వీటిని కీటోజెనిక్ అండ్ గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇది అమైనో యాసిడ్స్ యొక్క కంప్లీట్ క్లాసిఫికేషన్. నా నెక్స్ట్ వీడియోలో అమైనో యాసిడ్స్ యొక్క ఫిజికల్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్, వాటి కెమికల్ రియాక్షన్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.